హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శంకర్ అయితే అన్నోన్ పర్సన్ ద్వారా ఇక అంజలి గీతాంజలి కన్న కూతురనే నిజం తెలుసుకోబోతున్నాడు. నిజం తెలుసుకున్న శంకర్ అంజలిని ఏం చేయబోతున్నాడు? మరి ఇక తన తాతకిచ్చిన మాట కోసం మనీష్ ఇక తన నాన్నని ఎదిరించి ఇక తన నాన్న నుండి అంజలిని కాపాడుకోబోతున్నాడా? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే విదేశాలకు వెళ్ళిపోతాడు కదా శంకర్. ఇక శంకర్కైతే అన్నోన్ పర్సెంట్ ఉంటాడు కదా. ఇక రాజారావుకి ఫోన్ చేసి తన ఫోన్ కాల్తో భయపెట్టిన అతనైతే శంకర్కి కాల్ చేస్తాడు. శంకర్కి కాల్ చేసి తనెవరో చెప్పకుండా రాజారావుతో మాట్లాడినట్టే శంకర్తో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇక నీకో విషయం చెప్పాలి, నువ్వు గీతాంజలి కన్న కూతుర్ని అనాథాశ్రమంలోకి ఇచ్చావు కదా. ఇప్పుడు నీ ఇంట్లో ఉంటున్న ఆ అంజలే ఇక గీతాంజలి కన్న కూతురు. అంతేకాదు, ఇప్పుడు అంజలి నీ ఇంట్లో ఉండట్లేదు, ఏకంగా నీ చెల్లెలింట్లోకే వెళ్ళింది. నీ చెల్లెలింట్లో పని మనిషిగా ఉంటూ నీ చెల్లెలికి దగ్గర కావాలి, ఇక నీ చెల్లెలి కుటుంబంలో చిచ్చులు పెట్టాలని అంజలి అక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇక అన్నోన్ పర్సన్ అయితే శంకర్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక శంకర్ అయితే, ఏంటి, ఎవరు నువ్వు నా గురించి అంతా తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నావు? నేను అనాథాశ్రమంలో నా చెల్లెల కూతురు అంజలిని ఇచ్చానని నీకెలా తెలుసురా అని చెప్పి అంటూ ఉండగా, నాకు అన్నీ తెలుసు, మీ నాన్న రాజారావుని భయపెట్టి చంపింది కూడా నేనే, ఇక ఇప్పుడు నెక్స్ట్ నువ్వే, నీ తర్వాతే నీ కొడుకు అని చెప్పి ఇలా ఇక భయపెడుతూ ఉంటాడు తనైతే. దాంతో ఇక చాలా భయం వేస్తుంది శంకర్కైతే. అసలు ఎవడు వీడు? మా నాన్న చావు కారణం వీడా? మా నాన్నను భయపెట్టించింది వీడా అని చెప్పి భయపడుతూ ఉంటాడు. నువ్వు అర్జెంటుగా వెళ్ళి నీ చెల్లెలు ఆ అంజలి కలవకుండా వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లు అని తెలుసుకోకముందే నువ్వు అంజలిని ఇంట్లో నుంచి గెంటేయి, లేకుంటే నీ ప్రాణాలు ఇక పోతాయని చెప్పి భయపెడుతూ ఉంటాడు. ఇక విదేశాల్లో ఉన్న శంకర్ అయితే వెంటనే తన భార్యను తీసుకొని హడావిడిగా ఇక ఇండియాకు వచ్చేస్తాడు. వచ్చేసి ఇంట్లో చూస్తాడు. ఇంట్లో మొత్తం వెతుకుతూ ఉంటాడు శంకర్ అయితే. అప్పుడే ఇక రాఖీని ప్రీతిని అడుగుతూ ఉంటాడు, ఎక్కడ ఆ అంజలి ఎక్కడా అని చెప్పి అంటూ ఉండగా, ఇంకెక్కడ అంజలి, ఇక బామ్మతో పాటు అత్తయ్య ఇంటికి వెళ్ళింది ఆ రోజే, మీరు వెళ్ళాక వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఇంట్లో నేను అన్నయ్య మనీష్ అన్నయ్య రాఖీ అన్నయ్య మాత్రమే ఉంటున్నాం అని చెప్పి ప్రీతి అయితే తన అమ్మా నాన్నలకు చెప్తూ ఉంటుంది. వెంటనే శంకర్ చాలా కోపంగా ఆవేశంగా గీతాంజలి ఇంటికి వచ్చేస్తాడు. ఇక అంజలి అంజలి అని చెప్పి ఇక అరుస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక అంజలి అయితే బయటకు వచ్చేస్తుంది. నువ్వు నీ బ్యాగ్ తీసుకొని మర్యాదగా బయటకు వెళ్ళు అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు శంకర్ అయితే. అప్పుడే ఇక రత్నం అయితే, ఏంట్రా శంకర్, ఊరు నుండి ఎప్పుడొచ్చావురా? ఏంటి ఆ తొందరపాటు నిర్ణయం? ఎందుకు అంజలిని వెళ్ళిపోమంటున్నావు? నీ చెల్లెలు గీతాంజలిని ఒప్పించే నేను అంజలిని ఇంట్లోకి తీసుకొచ్చానురా అని చెప్పి రత్నం అనడంతో, లేదు, ఈ అంజలి ఇంట్లో ఉండకూడదు, ఈ అంజలి ఇంట్లో ఉంటే చాలా ప్రమాదం, ఈ అంజలికి ఈ ఇంట్లో స్థానం లేదు అని చెప్పి ఇక తన అమ్మ రత్నానికి నిజం తెలియదేమో అని నిజాన్ని బయట పెట్టొద్దని శంకర్ అయితే మేనేజ్ చేస్తూ ఉంటాడు. కానీ రత్నానికి నిజం తెలుసు కదా. ఇక రాజారావు నిజం చెప్పే చచ్చిపోయాడు కదా. ఇక మనీష్కి ఇక అమ్మ రత్నానికి ఇద్దరి చేతిలో అంజలిని పెట్టాడు. ఎలాగైనా అంజలి బాధ్యత మీరే చూసుకోవాలి, తల్లి కూతుర్లను మీరే కలపాలి అని చెప్పి మనీష్తో ఇటు రత్నంతో మాట తీసుకొని రాజారావు మరణిస్తాడు. ఇక అదే దృష్టిలో పెట్టుకొని రత్నం మనీష్ అయితే ఎలాగైనా అంజలిని కాపాడాలి, అంజలిని ఇక అనాథలా కాకుండా తనకు ఒక ఫ్యామిలీని ఇవ్వాలని వీళ్ళైతే తాపత్రయం పడుతూ ఉంటారు. కానీ శంకర్ చేసిన తప్పు మళ్ళీ అంజలికి గీతాంజలికి తెలియకూడదు అని చెప్పి ఇక శంకర్ అయితే ఆవేశపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే గీతాంజలి కూడా వస్తుంది. ఇక ఏంటన్నయ్య, ఊరు నుండి వచ్చి ఏంటి హడావిడి? అంజలిని గెంటేయడం కోసమే నువ్వు ఊరుండి ఇక్కడికి వచ్చావా? మరి ఇంతకుముందు అమ్మ కోసం అంజలిని ఇంట్లో పెట్టానని చెప్పావు. నేను కూడా అమ్మ కోసమే అన్నీ ఓర్చుకొని అంజలిని ఇంట్లోకి రానిచ్చాను అని చెప్పి గీతాంజలి అయితే అంటూ ఉంటుంది తన అన్నయ్య శంకర్తో. అప్పుడే ఇక శంకర్ అయితే, లేదమ్మా, ఇది మన ఇంట్లో ఉండకూడదు, దీనివల్ల కుటుంబంలో చాలా సమస్యలు వస్తాయి అని చెప్పి ఇక అర్థం కానట్టు శంకర్ అయితే అంటూ ఉంటాడు. ఇంతలోనే ఇక రత్నమైతే, లేదురా, అంజలిని బయటకు ఎట్టి
పరిస్థితుల్లో నేను పంపించను. అంజలి నాతో పాటే ఉండాలి. ఇక నేను బ్రతికినన్న నాళ్ళు అంజలితోనే బ్రతకాలి. అంజలి నాకు తోడు నీడలా ఉండాలి. మీ నాన్నగారు పోతూ పోతూ అంజలి నా చేతిలో పెట్టిపోయారా, అంజలి బాధ్యత చూసుకోమని అని చెప్పి రత్నమైతే అంటూ ఉంటుంది. ఇంతలోని మనీష్ అయితే తన అమ్మా నాన్నలు వచ్చారని చెప్పి ముందుగా తన ఇంటికి వచ్చేస్తాడు. ఆఫీస్ నుండి త్వరగా వచ్చి అమ్మ నాన్న అని చెప్పి ఇక సంతోషంగా వస్తాడు. కానీ ఇంట్లో అమ్మ మాత్రమే ఉంటుంది. నాన్న కోపంగా అంజలిని గెంటేయడానికి వెళ్ళాడని తన అమ్మ, మనీష్ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. మనీష్ అయితే ఏంటి నాన్నకు ఉన్నట్టుండి ఇక ఇలా కోపం ఎక్కువ రావడం ఏంటి అంజలి మీద, ఏం జరుగుంటుంది అని చెప్పి మనీష్ కూడా షాక్ అవుతాడు. అప్పుడే ఇక మనీష్ అయితే ఇక ఇలా అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తాతయ్య పోతూ పోతూ అంజలిని నాకు అప్పగించాడు. ఎలాగైనా ఇక అంజలిని అత్తయ్యని కలపమన్నాడు. ఇక ఆ రోజు నైట్ నాతో మాట్లాడినవన్నీ నాకు ఇక నా మైండ్లోనే ఫిక్స్ అయి ఉన్నాయి. అంజలి అత్తయ్య కూతురని నాకు తెలియదు అనుకుంటున్నారు, కానీ నాకు అన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు నాన్న నుండి అంజలిని నేను కాపాడుకోవాలి. చిన్నప్పుడు నాన్న నుండి ఎవ్వరం కాపాడలేకపోయాం అంజలిని. ఇన్నాళ్ళు 25 సంవత్సరాలు అంజలి ఒక అనాథలాగే ఉంది. ఇప్పుడు అన్నీ తెలిసి ఇంతమంది ఉండి కూడా అంజలి అనాథ కాకూడదు అని చెప్పి తన తాతకిచ్చిన మాట కోసం మనీష్ అయితే తన నాన్న నుండి అంజలిని కాపాడడం కోసం తన అత్తయ్య ఇంటికి వచ్చేస్తాడు. ఇక మనీష్ వచ్చేసరికి ఇక ఇలా గెంటేస్తూ ఉంటాడు శంకర్ అయితే అంజలిని. అప్పుడే ఇక మనీష్ చాలా కోపంగా, ఆగండి నాన్న, ఎందుకు అంజలిని బయటకు గెంటేస్తున్నారు? అసలు ఈ ఇంట్లోకి వచ్చి అంజలిని గెంటేయాల్సిన అవసరం నీకేముంది? అత్తయ్య ఇంట్లోకి రమ్మని చెప్పింది అంజలిని. అత్తయ్య పర్మిషన్ తీసుకునే అంజలి ఇంట్లో ఉంటుంది. అలాంటప్పుడు నీకేంటి ప్రాబ్లం అని చెప్పి అంటూ ఉండగా ఇంతలోనే ఇక శంకర్కి అయితే మళ్ళీ అన్నోన్ నెంబర్ నుండి అన్నోన్ పర్సన్ ఫోన్ చేస్తాడు. ఏంటి నీ కొడుకు మనీష్ ఆపినంత మాత్రాన నువ్వు ఆగిపోతావా? ఆగిపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. మీ నాన్నలాగే నువ్వు నీ కొడుకు కూడా పైకి పోతారు. నేనెవరో మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో తెలుసుకోలేరు. ఇక కానీ అంజలి గీతాంజలి కలిస్తే మాత్రం ఇక ఎవ్వరూ బతకరు అని చెప్పి వాడైతే బెదిరిస్తూ ఉంటాడు. ఇక శంకర్ మరింత భయపడుతూ ఉంటాడు. ఇక ఇప్పుడు మనీష్ గాడు వదిలేలా లేడు. ఇక ఇప్పుడు అంజలి గురించి నిజం చెప్పలేను. ఎలా? ఇప్పుడు ఇక నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నెక్స్ట్ టార్గెట్ నేనే అని వాడు చెప్తున్నాడు అని చెప్పి వణుకుతూ ఉంటాడు శంకర్ అయితే. అప్పుడే ఇక మనీష్ అయితే అంజలి గెంటేస్తున్న అంజలిని తన దగ్గరికి తీసుకుంటాడు. ఇక అంజలి ఎక్కడికి వెళ్ళదు. అంజలి నాతో పాటు బామ్మతో పాటు ఇక్కడే మా ఇద్దరి మధ్య ఉంటుంది. ఇక నేను అంజలిని వదిలిపెట్టను. కావాలంటే నేను అంజలికి తోడుగా నీడగా తన భర్తగా తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు మనీష్ అయితే. ఆ మాటలు విన్న శంకర్ గీతాంజలి అయితే షాక్లో ఉండిపోతారు. ఏంట్రా మనీష్, ఆఫ్టర్ ఆల్ పని మనిషిని పెళ్లి చేసుకొని తనకు అండగా ఉంటానంటున్నావు. అసలు అంజలి అంటే ఎందుకురా నీకు అమ్మకు నాన్నకు అంత ఇష్టం అని చెప్పి గీతాంజలి అంటూ ఉంటుంది. అవన్నీ విషయాలు తెలియాల్సినప్పుడు తెలుస్తాయి అత్తయ్య, కానీ ఇప్పుడు అంజలిని మాత్రం అనాథగా వదిలేయలేం. అంజలికి నేనున్నాను. ఇక ఈ ఫ్యామిలీ ఉందని ఇక అంజలిని తీసుకొచ్చాను. బామ్మ కోసం కాదు, ఇక తనకు నచ్చజెప్పి తనకు ఫ్యామిలీని ఇస్తానని నేను తీసుకొచ్చాను. అంజలి లాంటి మంచి అమ్మాయి ఈ కాలంలో ఎక్కడ దొరకదు అని చెప్పి చాలా గొప్పగా అంజలి గురించి మాట్లాడుతూ ఉంటాడు మనీష్ అయితే. అప్పుడే ఇక శంకర్ అయితే ఏంట్రా నీ గొడవ? మీ నాన్న కంటే నీకు ఆ అంజలి ఎక్కువైపోయిందా అని చెప్పి అంటూ ఉండగా, అవును నాన్న, నీ వల్లే అంజలికి పరిస్థితి వచ్చిందని నీకు కూడా తెలుసు. ఆ నిజాలన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు. కానీ అంజలి ఈరోజు ఇలా ఉందంటే కారణం ఎవరు? నువ్వు కదా. మళ్ళీ ఇక అంజలి బ్రతుకును ఏం చేయాలనుకొని మళ్ళీ బయటకు గెంటేస్తున్నావు అని చెప్పి అంటూ ఉండగా ఇక మనీష్ కూడా నిజం తెలుసనే విషయం అర్థమైపోతుంది శంకర్కి, ఇక అంజలికి, రత్నానికైతే. ఇప్పుడు గీతాంజలికి తప్ప ఇక వీళ్ళందరికీ కూడా నిజం తెలుస్తుంది. అంజలి ఎవరో కాదు, గీతాంజలి కన్న కూతురు అనే విషయం. అప్పుడే ఇక ఇలా శంకర్ అయితే బయటకు వచ్చి మనీష్తో ఇలా అంటూ ఉంటాడు. చూర్రా, అసలు నువ్వు నన్ను ఎందుకు ఆపుతున్నావు? ఇక నాకు ఇప్పుడు ప్రమాదం జరగబోతుందని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్తున్నారా. మీ తాతయ్య చావు కూడా వాడే కారణమంట. బహుశా వాడు ఎవరో మన ఫ్యామిలీని పగపట్టారా, మన శత్రువై ఉంటాడు. అంజలి గీతాంజలి ఇద్దరు తల్లి కూతుర్లని, వాళ్ళిద్దరూ కలిసిపోతే ఫ్యామిలీకే ప్రమాదం. చాలామంది ఫ్యామిలీలో ఇక మనందరం మరణిస్తామని వాడు బెదిరిస్తున్నారా అని చెప్పి జరుగుతున్నవి మొత్తం కూడా శంకర్ అయితే తన కొడుకు మనీష్కి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక మనీష్ అయితే వాడెవడో భయపెడుతున్నాడని నువ్వు భయపడి అంజలిని గెంటేస్తావా? ఒకసారి చేసిన తప్పు వల్లే అంజలి జీవితం ఇలా అయిపోయింది. మళ్ళీ అలాంటి తప్పు చెయ్యొద్దు నాన్న. అంజలికి
మనం అండగా ఉండాలి. ఎలాగైనా అత్తయ్యకు అర్థమయ్యేలా చెప్పి అంజలిని, అత్తయ్యని, మావయ్యని అందరినీ కూడా మనం కలపాలి. ఆ ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా చేయాలి అంజలిని. నువ్వు చేసిన తప్పును నువ్వే సరిదిద్దుకోవాలి నాన్న. ఇక నువ్వు సరిదిద్దుకోలేకపోతే ఆ తప్పును నేను సవరిస్తాను నీ కొడుకుగా. అంతేకాని అంజలికి మాత్రం అన్యాయం జరగొద్దు నాన్న అని చెప్పి మనీష్ అయితే అంటూ ఉంటాడు. ఎందుకురా ఎందుకురా ఇవన్నీ విషయాలు నీకెలా తెలుసురా అని చెప్పి అంటూ ఉండగా, నాకు తాతయ్య అన్ని విషయాలు చెప్పాడు. అంతేకాదు నాన్న, ఇక మనకున్న ఆస్తి మొత్తం సగం వాటా అంజలి పేరు మీదుగా రాశాడు. ఇక ఇప్పుడు సగం వాటా మాత్రమే నాకు, ప్రీతికి, రాఖీకి. మిగతాది మొత్తం ఇక సగం అంజలి పేరు మీదుగా రాసి చచ్చిపోయాడు తాత. అంతేకాదు అంజలిని పెళ్లి చేసుకోమని చెప్పి ఇక నాతో మాట తీసుకున్నాడు. అంజలికి అండగా తోడుగా ఉండి తనను పెళ్లి చేసుకొని ఇక నువ్వు 2 కుటుంబాలను కలపాలరా మనీష్ అని చెప్పి తాతయ్య నాకు చెప్పాడు నాన్న అని చెప్పి మనీష్ అయితే తన తాతయ్య చివరి కోరిక ఇదని చెప్పి తన నాన్నతో చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక శంకర్కైతే ఏం చేయాలో అర్థం కాదు. ఎలాగైనా ఆ అన్నోన్ పర్సన్ ఎవరు, అసలు మా నాన్నను ఎందుకు ఇలా టార్చర్ చేసి చంపేశాడు, అసలు వాడు ఎవడనేది తెలుసుకోవాలి అని చెప్పి శంకర్ అయితే ఆలోచనలో పడతాడు. ఇక మనీష్ అయితే ఏది ఏమైనా అంజలి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే నేను అంజలి మెడలో తాళి కట్టాలి అని చెప్పి అంజలిని పెళ్లి చేసుకొని కుటుంబానికి షాక్ ఇస్తాడు. అంతేకాదు ఇక శంకర్కైతే తన తాతయ్య చెప్పినవన్నీ కూడా శంకర్కి చెప్పేస్తాడు. శంకర్ అయితే ఇప్పుడు ఏం చెయ్యలేడు. ఎందుకంటే ఒకసారి చేసిన పాపం వల్లే ఇక ఇలా నాన్నను పోగొట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అంజలిని ఇక ఇలా గెంటేసి తనను అందరికీ దూరం చేసి ఆ పాపం నేను కట్టుకోలేను. ఇక నాన్న సగభాగం ఆస్తి కూడా అంజలి పేరు మీదుగా రాసినట్టు ఇక మనీష్ చెప్తున్నాడు. కాబట్టి ఇక నేను ఏం చెయ్యలేను. ఇక ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవడం తప్ప ఇక నేను నా కొడుకు ఏం చేయగలం అని చెప్పి ఇక ఇలా బాధపడుతూ ఉంటాడు శంకర్ అయితే అంజలి విషయంలో. ఇక గీతాంజలికైతే ఏం అర్థం కాదు. ఇక అడుగుతూ ఉంటుంది, ఏంటన్నయ్య అసలు ఏం జరిగింది, మనీష్ చెప్పగానే నువ్వు ఆగిపోవడం ఏంటి, అసలు అంజలిని ఎందుకు గెంటేయాలని మా ఇంటికి వచ్చావు అని చెప్పి ఇక ఇలా ఆలోచనలో పడి అడుగుతూ ఉంటుంది గీతాంజలి అయితే తన అన్నయ్య శంకర్ని. అప్పుడే ఇక శంకర్ అయితే అవన్నీ విషయాలు ఇప్పుడు నేను మాట్లాడలేనమ్మా, మాట్లాడే పరిస్థితి కూడా ఇప్పుడు కాదు, ఇక అన్ని నీకు తర్వాత చెప్తానమ్మా అని చెప్పి గీతాంజలికి చెప్పకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు శంకర్ అయితే. మనీష్ని అడుగుతుంది, చెప్పరా మనీష్, అసలు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి, నాన్న కోసం నువ్వు అంజలిని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఒక అనాథ అమ్మాయిని, అసలు ఏదో సంబంధం ఉండుంటుంది అంజలికి మనకు మన కుటుంబానికి మధ్య ఏదో అనుబంధం ఉంది కాబట్టి అంజలి మన కుటుంబంలోకి వచ్చి ఇక మనం ఎన్ని అవమానాలు చేసినా అంజలి మన కుటుంబంలో నుంచి విడిపోవట్లేదు, చెప్పరా అసలు ఏం జరిగిందో చెప్పరా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది తన అత్తయ్య గీతాంజలి అయితే మనీష్ని. అప్పుడే ఇక మనీష్ అయితే లేదత్తయ్య, ఈ నిజం చెప్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో అని భయంగా ఉంది. ఇప్పటికే ఇక ఇలా నిజం తెలియకముందే ఇద్దరు ఒకే దగ్గర ఉంటే ప్రమాదం జరుగుతుందని చెప్పి కొంతమంది బెదిరిస్తున్నారని నాన్న చెప్తున్నాడు. అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అంతా అర్థం కాని పరిస్థితిలో ఉంది అని చెప్పి మనీష్ చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ అంజలి మాత్రం మనీష్ తీసుకున్న నిర్ణయానికి ఇక తనైతే తల వంచుకొని తాళి కట్టుకుంటుంది. ఎందుకంటే తన కుటుంబం తనకు కావాలి, తన కుటుంబం కావాలంటే మనీష్కి దగ్గర కావాలి. మనీష్ తన భర్త అయితే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తన అమ్మ తనను అర్థం చేసుకుంటుంది. ఇక తన కుటుంబంలో నుండి ఎక్కడికి వెళ్ళిపోకుండా ఉంటుంది కదా అంజలి. ఇక అందుకోసమే మనీష్తో పెళ్లి కొప్పుకుంటుంది అంజలి అయితే. వీళ్ళిద్దరి జంటను చూసి మురిసిపోతూ ఉంటుంది రత్నం కూడా. ఇక నా మనవడు చాలా మంచివాడు, తాతయ్య కోసం నానమ్మ కోసం ఏదైనా చేస్తాడు వాడు అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటుంది రత్నం అయితే. కానీ గీతాంజలికి అసలు అంజలి విషయంలో చాలా అనుమానాలుంటాయి. అంజలి ఇంత అవమానించిన ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి, ఇక మనీష్ అమ్మ అంజలిని ఇంత వెనకేసుకురావడానికి కారణాలేంటో తెలుసుకోవాలి. ఎందుకో ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు నా పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నట్టు అనిపిస్తున్నాయి అని చెప్పి ఇక ఇలా ఆలోచనలో పడి ఇక రోజు అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఒక రోజైతే రత్నం అయితే తన కూతురు గీతాంజలి దగ్గరికి వస్తుంది. అమ్మ గీతాంజలి, నీతో చాలా విషయాలు మాట్లాడాలమ్మా అని చెప్పి అంటూ ఉండగా, ఏం విషయం అమ్మా, నాతో ఏం మాట్లాడాలి, ఇక అంజలి గురించేనా, అసలు అంజలి గురించి నిన్ను మనీష్ని అన్నయ్యను ఎంత అడిగినా చెప్పట్లేదు, కానీ అంజలిని ఇంట్లో నుంచి గెంటేయడానికి అన్నయ్య వస్తే ఇక నువ్వు మనీష్ అడ్డుపడ్డారు. ఇక అప్పుడే మనీష్ ఇక తీసుకోలేని నిర్ణయాన్ని తీసుకున్నాడు. వాడు ఏకంగా అనాథైన అంజలిని పెళ్లి చేసుకున్నాడు. చెప్పమ్మా అంజలి గురించి ఏమైనా చెప్తావా
అని చెప్పి ఇక ఇలా గీతాంజలి తన అమ్మను అడుగుతూ ఉండగా, అవునమ్మా, అంజలి గురించే చెప్పడానికి వచ్చానమ్మా. అంజలిని మేము ఇంతగా ప్రేమించడానికి కారణం ఇక నువ్వేనమ్మా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది రత్నమైతే గీతాంజలితో. ఏంటమ్మా, అంజలిని నేను ఒక శత్రువులా చూస్తాను, అంజలిని ప్రేమించడానికి నేను కారణం కావడం ఏంటి అని చెప్పి అంటూ ఉండగా, లేదమ్మా, నువ్వెంత శత్రువులా చూసినా అంజలి మాత్రం నిన్ను కన్న తల్లిలాగే చూస్తుంది అని చెప్పి పెద్ద షాక్ ఇస్తుంది రత్నమైతే. ఏం మాట్లాడుతున్నావమ్మా, అంజలికి నేను కన్న తల్లి కావడం ఏంటి అని చెప్పి ఇక షాక్లో ఉండిపోతుంది. అవును, ఆ రోజు నువ్వు ఒకరిని ప్రేమించావు కదా, వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇక నువ్వు కడుపులో బిడ్డని 9 నెలలు మోసి తర్వాత ప్రసవించావు. ఇక ఆ బిడ్డ చనిపోయిందని మీ అన్నయ్య మీ నాన్న నిన్ను నమ్మించారు. నీ జీవితం బాగుండాలి, మరొకరిని పెళ్లి చేసుకొని ఇక నువ్వు సుఖంగా ఉండాలని చెప్పి. కానీ ఆ బిడ్డ చనిపోలేదు. ఆ బిడ్డ చనిపోకముందే చనిపోయిందని చెప్పాము. ఆ బిడ్డని చంపేంత కిరాతకులు మీ అన్నయ్య మీ నాన్న కాదమ్మా. అందుకే ఇక ఇన్నాళ్ళుగా నీ బిడ్డ అంజలి అనాథలా పెరిగింది. ఇక తన కన్న తల్లి కోసము తనిక ముందుగా నా ఇంట్లో అడుగుపెట్టింది. కానీ ఇక నీకు శత్రువులా అడుగుపెట్టిందమ్మా ఆ ఇంటి బిడ్డ అని చెప్పి ఇక ఇలా జరిగిందంతా చెప్తూ ఉంటుంది రత్నమైతే. అవునా, ఇక నా కన్న కూతురు అంజలిని నేను బద్ద శత్రువులా చూశాను కదమ్మా. అయినా కూడా నేను తన కన్న తల్లి అని తెలుసుకుని తను ఏనాడు నన్ను ఏ ఒక్క మాట అనలేదు. ఎవరు అవమానించని అవమానాలు నేను ఇక అంజలికిచ్చాను. ఇక చాలా బాధ పెట్టాను అని చెప్పి పశ్చాత్తాపడుతూ ఉంటుంది. తను చేసిన తప్పులన్నిటినీ గుర్తు తెచ్చుకొని గీతాంజలి అయితే, వాడెవడో మోసం చేసి వెళ్ళిపోయినందుకు శిక్ష నా కడుపులో పెరిగిన నా బిడ్డకు అంజలికి పడింది. తను ఇన్నాళ్ళు ఇలా ఇక అనాథలా బ్రతికి చివరికి అమ్మను చేరుకోవాలని నా దగ్గరికి వస్తే నేను ఇక చాలా ఇబ్బంది పెట్టాను. మాటలతో అనరాని మాటలని ఎంతో ఏడిపించాను నా కూతుర్ని. ఇక నేను బ్రతికకూడదమ్మా అని చెప్పి రత్నం ద్వారా నిజం తెలుసుకున్న ఇక గీతాంజలి అయితే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తను స్పృహ లేకుండా అయిపోతుంది. ఇంతలోని అంజలి, మనీష్, ఇక రత్నం ముగ్గురు కూడా గీతాంజలి పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటారు. ఏమైందమ్మా, ఇక నిజం తెలిస్తే ఇలాంటివి జరుగుతాయనే మేము ఇన్నాళ్ళు నిజం చెప్పలేదు అని చెప్పి వాళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అంజలి అయితే, ఏంటి అమ్మకి ఏమైందమ్మమ్మ, వెంటనే అమ్మను హాస్పిటల్లోకి తీసుకెళ్ళాలి, అమ్మకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను, అమ్మ కళ్ళల్లో నీళ్ళు వస్తేనే తట్టుకోలేను, అలాంటిది అమ్మ స్పోయి లేకుండా పడిపోయింది అని చెప్పి అంజలి అయితే చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక భవిత వీళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ ఇక గీతాంజలి దగ్గరికి వచ్చేస్తారు. ఏంటమ్మమ్మ, ఏం జరిగింది అమ్మకు, ఉన్నట్టుండి అమ్మకు ఇలా కావడం ఏంటి అని చెప్పి బాలచంద్ర, భవిత వాళ్ళు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. వెంటనే మనిషి అయితే ఇక హాస్పిటల్లోకి తీసుకెళ్తాడు. గీతాంజలి అయితే, ఇక అత్తయ్యకి ఏం కాదు, టెన్షన్ పడొద్దు, అత్తయ్యకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక మనిషి అయితే సేవ్ చేస్తాడు తన అత్తయ్య గీతాంజలిని అయితే. విషయం తెలుసుకున్న శంకర్ ఫ్యామిలీ అయితే షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే ఇక నిజం గీతాంజలికి తెలిస్తే ఖచ్చితంగా కుటుంబం ప్రమాదంలో పడుతుందని ఇక అన్నోన్ పర్సన్ చెప్తాడు కదా, వాడే ఏదైనా చేసుంటాడా నా చెల్లెలకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను, ఇక ఈ అంజలి వల్లే నా చెల్లెలకి ఈరోజు ఇలా జరిగిందా, అసలు ఈ అంజలి అనాథాశ్రమం నుండి ఇంటికి రావడమే ఇక ఇంటికి వచ్చిన సమస్య అని చెప్పి అంజలి మీద కోపాన్ని పెంచుకుంటూ ఉంటాడు శంకర్ అయితే. ఎందుకంటే తన చెల్లెలు ప్రమాదంలో ఉంది. తన చెల్లెల మీద ఉన్న ప్రేమతో శంకర్ అయితే ఇక అంజలి మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు. కానీ అంజలి అలా కాదు, తన కన్న తల్లిని అర్థం చేసుకుంటుంది. తనకు దగ్గర అవ్వాలి, తన ప్రేమకు దగ్గర అవ్వాలని తను ఎన్ని తిట్లు తిట్టినా కూడా అంజలి అయితే గీతాంజలిని ప్రేమిస్తూనే ఉంటుంది. అప్పుడే ఇక ఇలా తన అమ్మ పరిస్థితి అలా ప్రమాదంలో ఉండడం చూసి ఇక తట్టుకోలేని అంజలి అయితే ఏడ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక అందరికీ అర్థమవుతుంది, ఈ అంజలి ఇక అమ్మ కోసం ఇంతలా ఏడుస్తుందంటే అంజలి ఖచ్చితంగా అమ్మకు అంజలికి ఏదో అనుబంధం ఉంది అని చెప్పి ఫ్యామిలీ మొత్తం కూడా అనుమానిస్తూ ఉంటారు అంజలినైతే. ఇక ఇలా బాలచంద్రకు పుట్టిన బిడ్డలకు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా నిజం తెలిసిపోతుంది ఈ రోజైతే. ఇక మనీష్ అయితే మరి ఇక నిజం తన మామయ్య బాలచంద్రకు చెప్పి ఏదో రకంగా తన మామయ్యకు అర్థమయ్యేలా చెప్పి ఇక తన ఫ్యామిలీతో అంజలిని కలపబోతున్నాడా. ఇక అంజలిని ఇప్పుడు ఇక సేవ్ చేసేది మనీష్, రత్నం మాత్రమే. చూద్దాం మరి శంకర్ నుండి అంజలిని కాపాడుకోబోతున్నాడా మనీష్.
మరిక తన అత్తయ్యను అంజలిని కలపడం కోసం మనీష్ రత్నం ఏం చేయబోతున్నారు అనేది చూడాలి. తర్వాత ఇక ఈ అన్నోన్ పర్సన్ ఎవరనేది ఖచ్చితంగా మనీష్ తెలుసుకొని వాడికి బుద్ధి చెప్తాడా అనేది చూడాలి. తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.